హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో మనకు తాజాగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ఖచ్చితంగా మనకు ఈ యొక్క ముఖ్యమైన కార్డ్స్ అనేటువంటివి అయితే ఉండాలంటూ అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. వీటన్నిటి గురించి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి దరఖాస్తులు ప్రారంభం అవుతాయి, ఎవరెవరు ఈ పథకానికి అర్హులైతే అవుతారు, మీకు ఆ అమౌంట్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు, బ్యాంక్ ఖాతాలకు రిలీజ్ చేస్తారు లేదంటే డైరెక్ట్గా మీకు ఇంటికి తెచ్చిస్తారా, అలాగే చూసుకున్నట్లయితే ఒకసారిగా మనకు సంవత్సరానికి ఒకేసారి ఇస్తారా లేదంటే ప్రతి నెల కూడా రూ. 1500 ఇస్తారా, ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు ఫుల్ క్లారిటీ చెప్తానన్నమాట ఈ వీడియోలో. ఓకేనా, ముఖ్యంగా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే ఆడబిడ్డ నిధి పథకం కింద వచ్చేటువంటిది రూ. 1500 సంబంధించి కంపల్సరీగా మనకు రేషన్ కార్డు అనేటువంటిది అయితే ఉండాలన్నమాట. సో ఇక రేషన్ కార్డు అనేటువంటిది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికే కాకుండా సూపర్ 6 పథకాలు ప్రతిదానికి కూడా ఉండాలి అంటూ చెప్పారనమాట. సో కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డ్స్కు డిసెంబర్ 2వ తారీఖు నుంచి 28 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇంకా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ప్రతి పథకానికి కూడా ఈ రేషన్ కార్డు అనేటువంటిది అయితే అవసరం అవుతుంది. ఈవెన్ మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా. ఓకేనా, సో అయితే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా డిసెంబర్ నెలలోనే ప్రారంభిస్తారు. సో ఇక ఆ నెలాఖరు వరకు ఆ ప్రక్రియ మొదలుపెట్టాక మీకు మేబీ విడుదల చేసినట్లయితే రూ. 1500 ఒకసారికైనా విడుదల చేస్తారు ప్రతి నెల. లేదు అనుకుంటే సంవత్సరానికి ఒకసారి రూ. 18,000 విడుదల చేస్తారనమాట. వాటి మీద ముందు మనకు ప్రభుత్వము మార్గదర్శకాలు అటువంటివి అయితే విడుదల చేస్తుంది. అంటే ఏ విధంగా విడుదల చేసేది అనే దాని మీద ఫుల్ క్లారిటీ అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఒకవేళ మీకు ఈ డబ్బులు అనేటువంటిది అయితే అకౌంట్లోకి విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఇవన్నీ కూడా లింక్ చేసి పెట్టుకోనండి. ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందో లేదని చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్లో పెట్టుకోనండి. దానితో పాటుగా ఈకేవైసీ అప్డేట్ కూడా చేయించుకోండి అనమాట. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఒక హౌస్ మ్యాపింగ్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క హౌస్ మ్యాపింగ్ అనేటువంటిది కూడా చేసుకోవాలి. అన్నిటికీ ఇప్పుడు ఈ యొక్క పథకాలు రావాలంటే ఇవన్నీ కూడా కంపల్సరీగా చేసుకోవాలంటూ చెప్తూ ఉన్నారనమాట ప్రభుత్వ అధికారులు. ఒకవేళ మీరు ఇవన్నీ కూడా చేయించుకున్నట్లయితే మీకు ఏ ప్రభుత్వం పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు కూడా అందవన్నమాట. అందువల్ల చెప్తున్నాను. ఓకేనా, సో ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకొని ఇవ్వండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు మనకు డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి. మనకు డిసెంబర్ మంత్ ఎండ్ వరకు దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఎవరెవరు ఈ యొక్క రూ. 1500 సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చు అంటే 18 సంవత్సరాలు ఖచ్చితంగా అయితే నిండి ఉండాలన్నమాట. 18 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళలో అది కాక మ్యారేజ్ అయితే ఉండాలన్నమాట. మ్యారేజ్ కానటువంటి వాళ్ళకైతే వర్తించదు ఈ యొక్క రూ. 1500. ఓకేనా, అలాగే చూసుకుంటే మనకు ఈ యొక్క పథకంతో పాటు వచ్చేటువంటి డబ్బులు పొందాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, గవర్నమెంట్కు ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉండకూడదు. దీనితో పాటుగా మీరు ప్రభుత్వ పెన్షన్ అయితే తీసుకుంటూ ఉండకూడదు అనమాట. అలాగే చాలామంది కూడా 18 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళలో స్టూడెంట్స్ అయితే ఉంటారనమాట. ఆ స్టూడెంట్స్లో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే పొందుతూ ఉంటారు. కాబట్టి మీరు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నారు కాబట్టి మీకు ఈ రూ. 1500 అయితే అందదు. ఓకేనా, కేవలం 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల లోపు ఉండి ఎవరైతే పెళ్ళయి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ నిధులు అనేటువంటివి అయితే వర్తిస్తాయి. మిగిలినటువంటి వాళ్ళెవరికి కూడా డబ్బులు అనేటువంటిది అయితే రావన్నమాట. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక ముందు రోజుల్లో మనకు ఇంకొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు అటువంటివి అయితే విడుదల చేస్తారు ఈ యొక్క పథకానికి సంబంధించి. ఏదేమైనా ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి.